హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మేము ఆనియన్ పకోడా వేస్తున్నాము. అందుకోసం ముందుగా ఆనియన్స్ అన్నీ ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాము. చూడండి ఇలాగా. అలాగే అల్లం కొద్దిగా పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం. తెల్లగడ్డ, పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి మిక్సీకి పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, స్టోన్ సాల్ట్ ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకున్నాము. అలాగే కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాము. ఇంతకుముందు చూపించిన కదా అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్, అది ఇలా మిక్స్ చేసుకున్నాము. అది కూడా వేసుకునేద్దాం. ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అలాగే కొద్దిగా వాము వేసుకున్నాము. బేకింగ్ సోడా, వంట సోడా కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ వేయడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అలాగే ఆయిల్ ఎక్కువ తీయేస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా పిసుక్కున్నాం, ఎందుకంటే ఆనియన్లో వాటర్ అంతా బాగా వచ్చేలాగా బాగా స్మాష్ చేసుకుందాం. వాటిని అంతా మిక్స్ చేసుకుంటూ బాగా మనం గట్టి ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది పకోడా. అలాగే అవంతా విడిపోతుంది అనమాట, పోసలుగా వచ్చేస్తుంది. చూడండి, కలుపుతూ అంటేనే తెలుస్తుంది కదా, మా మమ్మీ కలుపుతాను చూడండి. మీరు కూడా అలా కలుపుకోండి. ఒక దాంట్లో ఒకటి లేకుండా బాగా విడిగా వచ్చేసినాయి చూడండి. మీరు ఇంకా దాంట్లో ఎంత వాటర్ ఉంటే అంత వచ్చేసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మా మమ్మీ శనగపిండి వేసుకుంటుంది. ఇందులోనే కొద్దిగా బీప్ పిండి, అలాగే మొక్కజొన్న పౌడర్, కార్న్ పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా దగ్గర బీప్ పిండి లేదు, కానీ కార్న్ పౌడర్ కొద్దిగా వేస్తున్నాము. మేము తీసుకున్న ఆనియన్స్కి పిండి అది సరిపోతుంది. మీరు చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి. మా మమ్మీకి తెలుస్తుంది అనమాట, అన్నీ అలానే వేసుకునేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుంటూ, అలాగే మీకు వాటర్గా సరిపోకుంటే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ముందుగానే మనం మిక్సీలో స్టోన్ సాల్ట్ వేసుకున్నాం కదా, మీకు సరిపోకంటే కన్నా మళ్ళీ కొద్దిగా వేసుకోండి. మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్, అందుకే మా మమ్మీ బాగా మిక్స్ చేస్తాను చూడండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం స్టవ్ మీద, ఎందుకంటే ఆయిల్ వేడి కావాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందంట. ఇంకా పల్సగా మిక్స్ చేసుకుంటే కరకరలాడుతూ రాదంట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మీకు డౌట్గా ఉంటే అట్లా ఒకటి వేయండి, అలా పైకి తేలితే కన్నా బాగా వేడైనట్లు. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్కటి వేసుకుందాము చేత్తో, అప్పుడు పకోడా బాగా వస్తుంది. విడివిడిగా ప్యాన్ మొత్తం వేసుకుందాం. ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేసుకునేయాలి. ఇప్పుడు అటు సైడ్ కాలింది, స్లోగా ఇంకో సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలాగా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఫైనల్గా స్లోగా అన్నీ ఇలా పెట్టుకునేయాలి.
చూడండి ఇలా గెడుతో ఇలా అంటే బాగా సౌండ్ వస్తుంది, క్రిస్పీనెస్. అన్నీ ఇలా కాల్చుకొని పెట్టుకోవాలి. బాగా ఆయిల్ అంతా ఒడిగిపోయేంత వరకు ఇలా అనుకోండి. బాగా ఇలా అంటే ఒడిగిపోతుంది. చూడండి సౌండ్ కరకరలాడుతూ వచ్చింది. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేదంటే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ బాక్సులకి అలా అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నంలోకి సైడ్ డిష్గా ఏమైనా రసం అలా ఉన్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు తినేకి సూపర్గా బాగా ఉంటుంది. చూడండి ఇలా అంటే క్రిస్పీనెస్ ఎలా వస్తుందో సౌండ్ బాగా కరకరలాడుతూ వచ్చింది. చూడండి పట్టుకొని చూపిస్తాను. ఇలా పిస్తా అంటే కూడా బాగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ తిని రివ్యూ ఎలా ఉందో చెప్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా యమ్మీ హోమ్ మేడ్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. డాడీ ఎత్తుకొని తిని టేస్ట్ చెప్పు డాడీ. బాగా ఉంది, చాలా బాగా ఉందంట. మీరు కూడా ఇలాగే హెల్తీగా బేకరీ ఐటమ్స్ తినకన్నా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఏ వీడియో పెట్టినా ముందుగా ఆల్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.